హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ప్యారలలోగ్రామ్ లా అంటే ఏంటో తెలుసుకుందాం. ఇఫ్ టూ ఫోర్సెస్ మీట్ ఎట్ ఏ పాయింట్, ఏదైనా టూ ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే దేర్ రిజల్టెంట్ మే బీ ఫౌండ్ బై ద లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ ఫోర్స్. ఓకే, అంటే మనం ఒకే పాయింట్ దగ్గర రెండు ఫోర్సెస్ అనేవి ఉంటే దాన్ని ప్యారలలోగ్రామ్ లా యూజ్ చేసుకొని మనం ఎలా చేయొచ్చు చెప్తాం. ఓకే, ఇట్ స్టేట్ దట్ ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇక్కడ చూడండి, ఇదొక పాయింట్ అనుకుంటే ఇదొక ఫోర్సు అనుకుందాం. ఓకే, ఇదొక ఫోర్సు. ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నాయి, సచ్ దట్ దే కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఈ రెండు మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, they can be represented in magnitude and direction by two adjacent sides of the parallelogram. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఉన్నది, దీన్ని ఒక ప్యారలలోగ్రామ్లో చేసుకోవచ్చు. అంటే దీన్ని ఇలా ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ లైన్కి ప్యారలల్ లైన్ గీస్తే ఇది ఇలా ప్యారలలోగ్రామ్ అవుతుంది కదా. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే, ఇది డి అనుకుంటే, దీన్ని డయాగ్నల్ అంటాం కదా. ఈ డయాగ్నల్ అనేది రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది మనకి. ఓకేనా, ఈ ద టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్, ద డయాగ్నల్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గివ్స్ ద రిజల్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు నార్మల్గా ఏ, బి అని రెండు ఫోర్సులు ఉన్నాయి. ఆ ఫోర్సుల్ని ఎడ్జసెంట్ లైన్స్ని మనం డ్రా చేసుకుంటే దాని డయాగ్నల్ని గీసేటప్పుడు ఆ పాయింట్స్ అన్నీ ఎక్కడ మీట్ అవుతాయో దాన్ని అన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక ప్యారలలోగ్రామ్ వస్తుంది. ప్యారలలోగ్రామ్ వచ్చిన తర్వాత దాని డయాగ్నల్ ఉందో చూసారా, ఈ డయాగ్నల్నే మనం రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఇట్ క్యారీస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే అని చెప్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు ఒక డయాగ్రమాటిక్గా మనం చూద్దాము. ఓకే, కన్సిడర్ టూ ఫోర్సెస్. ఆల్రెడీ ఇంతకుముందు నేను చిన్న డయాగ్రామ్ డ్రా చేశాను కదా, సేమ్ అనమాట. కన్సిడర్ టూ ఫోర్సెస్ పి అండ్ క్యూ. కన్సిడర్ టూ ఫోర్సెస్ పి అండ్ క్యూ. ఇది పి, ఇది క్యూ. ఈ రెండింటి మధ్య యాంగిల్ టీటా. ఇది ఒక బాడీ అనుకోండి. ఈ బాడీ దగ్గర ఎక్కడ ఒక పాయింట్ దగ్గర రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఓకే, పి అండ్ క్యూ అనే రెండు ఫోర్సులు, దాని రెండింటి మధ్యన యాంగిల్ టీటా. ఓకే, ఇన్ ఏ బాడీ యాజ్ షోన్, ఈ బాడీలో ఉంది. దేర్ కంబైన్డ్ ఎఫెక్ట్ కెన్ బి ఫౌండ్ అవుట్ బై కన్స్ట్రక్టింగ్ ఏ ప్యారలలోగ్రామ్ యూజింగ్ వెక్టర్ పి అండ్ వెక్టర్ క్యూ as two adjacent sides of the parallelogram as shown in figure. అంటే ఏంటి, ఇప్పుడు మామూలు 0 అనుకుంటే ఇది ఫోర్స్ పి, ఇది ఫోర్స్ క్యూ. ఓకే, ఈ పాయింట్ నేను ఏ అనుకున్నాను, ఈ పాయింట్ నేను బి అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్కి అడ్జసెంట్లో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. ఓకే, ఈ లైన్ ఉంది చూసారా, ఫోర్స్ పి ఉంది చూసారా, ఈ ఫోర్స్ పికి ఈ ఎక్కడైతే పాయింట్ ఉందో ఇక్కడి నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఈ రెండు లైన్లు ఒక దగ్గర మీట్ అవుతాయి. ఓకే, ఈ మీట్ అయిన పాయింట్ ఇక్కడో పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్లు రెండు జాయిన్ చేస్తే మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది వస్తుంది. ఈ లైన్ ఎలా డ్రా చేస్తే దీన్ని ఏమంటారు, డయాగ్నల్ అంటారు. ఈ డయాగ్నల్ మనకి రిజల్టెంట్ అవుతుంది. ఇట్ క్యారీస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, ద డయాగ్నల్ పాసింగ్ త్రూ 0, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి రిప్రజెంట్ దే రిజల్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్.
ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనం మ్యాథమెటికల్గా మ్యాగ్నిట్యూడ్ని డైరెక్షన్ని ఎలా కనుక్కుంటామో ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. ఓకే, మ్యాథమెటికల్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. ఓకే, ఇప్పుడు రిజల్టెంట్ని మనం ఆర్ అనుకున్నాం కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు √/p² ప్లస్ q² ప్లస్ 2pq cos θ. ఓకే, ఇది రిజల్టెంట్కి ఫార్ములా. ఓకేనా, ఇందులో టీటా అంటే యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. ఓకే, యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్ పి అండ్ క్యూ. ఆల్ఫా అంటే ఏంటి, మనకి అడ్జసెంట్గా ఉంది కదా పి అనే ఫోర్సు. ఈ పి అనే ఫోర్స్కి రిజల్టెంట్ ఫోర్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆల్ఫా అవుతుంది. ఓకే, ఆల్ఫా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ ఆర్ అండ్ ఫోర్స్ పి. ఓకే, రిజల్టెంట్కి ఫోర్స్ పికి మధ్యలో ఉన్న యాంగిల్. ఓకే, బీటా అంటే ఏంటి, క్యూ అనే ఫోర్స్కి రిజల్టెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్. ఓకే, బీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ ఆర్ అండ్ క్యూ. ఓకే, మనం ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా ఇచ్చేస్తున్నాం. మరి డైరెక్షన్కి, ఓకే, డైరెక్షన్ ఎంత యాంగిల్లో ఉంది, ఎంత ఆ డైరెక్షన్ అనేది ఎంత యాంగిల్లో ఉంది, ఏ యాంగిల్ నుంచి. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత తెలిసింది, డైరెక్షన్ తెలియాలంటే ఎంత యాంగిల్లో చూస్తే ఆ యాంగిల్ నుంచి ఆ డైరెక్షన్ కదా. సో ఇప్పుడు దానికి ఫార్ములా ఏంటి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q sin θ బై p ప్లస్ q cos θ. ఓకే, ఆర్ ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఫస్ట్ q పైన q sin θ బై p ప్లస్ q cos θ. ఇది దీనికి ఫార్ములా. అలా కాదనుకుంటే మనం బీటాను కనిపెట్టాలనుకుంటే p sin θ బై q ప్లస్ p cos θ. ఓకేనా, హోప్ మీకు అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.